మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, లోకంలో మీకు శ్రమ కలుగును. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి. శరీరానికి సంబంధించినటువంటి శ్రమలు ఈ లోకంలో మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఆత్మీయ జీవితానికి సంబంధించిన శ్రమలు మనము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ శ్రమలలో మనము ధైర్యముగా ఉండాలి. ఎందుకు శ్రమలో మనము ధైర్యముగా ఉండాలి అంటే, దేవుడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఈ లోకములో ప్రతి శ్రమను ఆయన మన ముందు జయించాడు. కాబట్టి ఆ శ్రమలు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమలు మనకి కలుగుతూ ఉన్నప్పుడు ధైర్యము తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈరోజు మనము లోకములో మనం చూసినట్లయితే ఏ విషయంలో కూడా మనము ధైర్యముగా ఉండలేకపోతా ఉన్నాం. ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నామంటే, మనకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి మనము అధైర్యపడిపోతా ఉన్నాం. ఎందుకు? మన వైపు మనం చూసుకుంటూ ఉన్నాం. శ్రమలో మన బలాన్ని చూస్తూ ఉన్నాం. శ్రమలో మనకున్నటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పరిస్థితుల్లోంచి ఈ శ్రమను నేను జయించలేను, నా పరిస్థితులను బట్టి ఈ శ్రమలోంచి బయటికి రాలేను అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నాం కాబట్టి ధైర్యంగా జీవించలేకపోతా ఉన్నాం. అయితే మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు శ్రమ సంభవించినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే, మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ప్రతి శ్రమను ఆయన చూశాడు. ప్రతి శ్రమలో కూడా ఆయన ధైర్యముగా ఉన్నాడు. ఆయన ప్రతి శ్రమను జయించాడు. కాబట్టి మనము ఆయనను ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయనను జ్ఞాపకం చేసుకుంటామో మనకేమొస్తదంటే ధైర్యం వస్తది. దేవునామానికి మహిమ కలుగును గాక. అది ఎలాంటి శ్రమైనా కావచ్చు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఏ శ్రమను గురించి మనం దిగులు చెందుతూ ఉన్నాం, ఏ శ్రమను గురించి అధైర్యపడతా ఉన్నాం, ఒక్కసారి క్రీస్తు వైపు చూద్దాం. ఒక్కసారి యేసు వైపు చూద్దాం. ఆయన వైపు మనము చూసినప్పుడు మనకేమి కలుగుతుందంటే ధైర్యము కలుగుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు నేను ఎందుకు దిగులు చెందుతున్నామో తెలుసా? ఆ శ్రమలో మన శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శ్రమలో మన పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము అధైర్యపడతా ఉన్నాం. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనము ధైర్యము తెచ్చుకుని మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతాం. దేవుడు మన ప్రతి శ్రమలు కూడా మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.